తెలియలేని విషయాలు కూడా చాలా మేము అన్నీ కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మేడం గారు రీసెంట్గా మా ఇంటి పక్కనే మొన్న ఒక ఆయన సడన్ అని అకాల మరణం జరిగింది. అందరూ ఉంటుండగానే వాళ్ళకి కళ్ళు దానాన్ని చేశారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడాను హాస్పిటల్లో ఇందులో పనిచేస్తున్నారు. అందరూ అక్కడ ఉంటుండగానే శవం అక్కడ ఉండగానే కొద్దిగా 4 చీరలు అడ్డంగా పెట్టి కళ్ళు దానాన్ని చేసేటప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఎక్కడో చేస్తారేమో తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నాం మేమందరం కూడా. కానీ నోటరీ వాళ్ళు వచ్చి అక్కడికక్కడే చేసి వాళ్ళ అబ్బాయికి దీనిపైన అవగాహన ఉన్నది కాబట్టి ఆ కళ్ళు దానాన్ని చేస్తాము. మా నాన్నది ఇప్పటికిప్పుడే చనిపోయారు కాబట్టి అని అనగానే అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే మా నాన్న కళ్ళు ఇంకొక దగ్గర కూడా చూడటానికి అవుతుంది అనే ఉద్దేశాన్ని అయితే ఇది ఇప్పుడు వరకు కూడా మాకు అందరికీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళి చేస్తారేమో అనుకున్నాము. నేను మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితమే మా ఇంటి పక్కనే జరిగిన తర్వాత ఈ విషయం గురించి మాకు తెలిసింది. అయితే ఫ్లైట్లోనేమో టీవీలో చూస్తుంటాము, ఆర్ట్నేమో తీసుకొని పారిపోయి మీరవలకి పెట్టడం అన్నీని అది నేరుగా మీకు చెప్పే మాటల్లోనూ నిజంగా మేము చూడటమే కాదు ఇక్కడ మేము ప్రత్యేకించి దాంట్లో పాల్గొన్నట్టుగానే అనిపించింది. ప్రత్యేకించి తెలియలేని విషయాలు కూడా తెలుసుకొని మీ ద్వారా కానీ మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఇది అవేర్నెస్ ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇంకా మన సోదరులు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా చెంగుమని పరిగెత్తి విధంగా ఉంటాయి మాటలన్నీ కూడాను. అందరికీ కూడా ఎంతసేపు అయినా ఎక్కడికి వెళ్ళడానికేమో అని ఇష్టం ఉండదు, అంత చక్కగా చెప్తాడు తమ్ముడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని సభాముఖంగాను ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు స్కూల్ చైర్మన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.